లోవర్ లింబ్ అల్సర్స్ అంటే పున్నుల గురించి మాట్లాడుతున్నాం. సో నేను డాక్టర్ సుధీర్ ఫ్రమ్ డాక్టర్ సుధీర్ స్కాన్ సెంటర్ అండ్ వెరికోజ్ వెయిన్స్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. బల్కంపేటలో ఉంటుంది మన క్లినిక్. సో వీఆర్ డూయింగ్ ఎంటైర్ లోవర్ లింబ్ అల్సర్స్ని మనం కాంప్రిహెన్సివ్గా మనం చూస్తున్నాం. అంటే ఓన్లీ ఒక టైప్ ఆఫ్ అల్సరే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ అల్సర్స్ మనం చూస్తాం అనమాట. సో ఈ అల్సర్ అనేది పున్నులు. ఇప్పుడు మనకి అల్సర్స్కి ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది అల్సర్, అంటే ఈ అల్సర్ దేని వలన వచ్చింది అని మనకి తెలుసుకోవాలి. సో బిఫోర్ ద ఫస్ట్ స్టెప్ అనేది క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే తరోగా లెగ్ ఎగ్జామిన్ చూడాలి. సో ఈ లెగ్ తరోగా చూసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రాబ్లం ఉంది, మనకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు కూడా చేసుకొని సో అండర్లయింగ్ కాజెస్ ఏమైనా ఉన్నాయా మనకి తెలుసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అనేది క్లినికల్ ఎగ్జామినేషన్. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లోని ఈ అల్సర్ ఎక్కడుంది అంటే లెగ్లోని ఏ భాగంలోనే ఉంది. ఎందుకంటే కొన్ని అల్సర్స్ మనకి లెగ్లోని లోవర్ పార్ట్ అంటే యాంకిల్ దగ్గర శీలమండం దగ్గర ఉన్న అల్సర్స్, దానికి కారణం అనేది ఒకటి ఉంటుంది. అది యూజువల్గా వెరికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన అల్సర్స్. అదర్ ప్లేసెస్లోని వచ్చిన అల్సర్స్ ఆర్టీరియల్ అల్సర్స్, ఎస్పెషలీ మనకి ఫింగర్స్ దగ్గర వచ్చిన పున్నులు అనేది ఆర్టీరియల్ అల్సర్స్. అంటే మనకి బ్లడ్ సప్లైయే మనకి సరిగ్గా లేక మనకి ఆ ఫింగర్స్ మీద అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో థర్డ్ థింగ్ అనేది మనకి వాస్కులైటిక్ అల్సర్స్, అంటే మనకి బాడీలోని కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. అంటే మనకి ఒక్కొక్క సెల్స్ మధ్యలోనున్న టిష్యూస్, ఆ టిష్యూస్లోని కొన్ని వ్యాధులు ఉంటాయి. SLE, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జోగ్రెన్స్ డిసీజ్, ఇవన్నీ మనకి ఈ లోవర్ లింబ్లోని అల్సర్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవి అండర్లయింగ్ కాజ్ని మనం ట్రీట్ చేయకపోతే ఆ అల్సర్స్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ. కొన్నిసార్లు అన్ని కారణాలు కలిసి మనకి పున్నులు వస్తూ ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఆ పేషెంట్కి స్కాన్ చేస్తే వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ కూడా ఉంటాయి. ఇట్లాంటి సిట్యువేషన్లోని మనకి అన్ని రకాలైన ఆల్ యాంగిల్స్ నుంచి మనం ట్రీట్మెంట్ మొదలవ్వాలి. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మనకి సెట్ అవ్వదు ఆ అల్సర్. సో లెగ్ అల్సర్ పొజిషన్ దగ్గర నుంచి ప్లస్ ఎంత లోతుగా ఉంది, ఎంత డర్టీగా ఉంది. కొన్ని అల్సర్స్ చాలా డర్టీగా ఉంటాయి. ఆ అల్సర్స్ని మనం స్పెసిఫిక్గా మనకి దానికి ట్రీట్మెంట్ డిబ్రైడ్మెంట్ అంటాం. ఈ డిబ్రైడ్మెంట్ అనేది మనకి స్పెషల్ మిషన్స్ ఉంటాయి, అల్ట్రాసోనిక్ మిషన్స్. ఈ అల్ట్రాసోనిక్ డిబ్రైడింగ్ వల్ల మనకి ఓన్లీ పాడైపోయిన టిష్యూ మాత్రమే మనకి రిమూవ్ అవుతుంది, హెల్తీ టిష్యూస్ మనకి రిమూవ్ అవ్వదు. సో మనకి ఎట్లాగుంది ఈ అల్సరు, పొజిషన్ ఎక్కడుంది, అండర్లయింగ్ కాజెస్ ఏమున్నాయని మనకి తెలుసుకుంటే మనకి ఫస్ట్ స్టెప్ అనేది మనకి అల్సర్లోని. సో సెకండ్ స్టెప్ అనేది టెస్ట్స్. మనకి ఏ టెస్ట్లు మనకి రిలవెంట్గా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాం కదా, క్లినికల్ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది మనకి నెక్స్ట్ టెస్ట్లు ఏమేమి ఉన్నాయని మనకి దగ్గరలోనే మనకి బాగా ఈజీగా అవుతున్న టెస్ట్ అనేది డాప్లర్ స్కాన్. ఈ డాప్లర్ స్కాన్ అనేది మనకి డాప్లర్ అల్ట్రాసౌండ్ మిషన్ తోటి మనం చేస్తాం. ఈ డాప్లర్ అల్ట్రాసౌండ్ మిషన్లోని మనం పడుకోపెట్టి నించోపెట్టి అన్ని విధాలంగా చేస్తాం అనమాట. సో ఫస్ట్ స్టెప్ మనకి బ్లడ్ సప్లై ఎట్లాగుంది, ఎస్పెషలీ మనకి షుగర్ పేషెంట్స్కి చాలా మటుకు మనకి షుగరు కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి ఈ బ్లడ్ వెసల్స్ అంటే బ్లడ్ సప్లై మూసుకుపోతుంది. సో ఎక్కడ మూసుకుపోయింది, ఎంతవరకు మూసుకుపోయింది, అది మామూలుగా మనకి మెడిసిన్ తోటి తగ్గుతుందా, ఓన్లీ మనకి కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ లేకపోతే షుగర్ కంట్రోల్ చేసే మెడిసిన్ తోటి ఈ బ్లాక్ మనకి రిలీవ్ అవుతుందా, లేకపోతే దానికి స్టెంటింగ్ వేయాల్సిన అవసరం, లేకపోతే ఆ బ్లాక్ని వేరే గ్రాఫ్ట్ ద్వారా బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుందా అని మనం ఇవాల్యుయేట్ చేస్తాం. అది ఆర్టీరియల్ ఇది. సో ఈ ఆర్టీరియల్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మిషన్ తోటి సెన్సిటివిటీ ఏంటంటే మనకి కింద అంటే టోస్ వరకు మనకి ఆ స్కాన్ బ్లడ్ సప్లై ఎంతవరకు ఉంది అని మనకి తెలుస్తుంది. సెకండ్, అదే డాప్లర్ మిషన్లోని మనం వెరికోజ్ వెయిన్స్కి కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ చేయొచ్చు. ఈ వెరికోజ్ వెయిన్స్లోని మనం ఏదైతే కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ చేస్తున్నామో నించోపెట్టి చూస్తున్నాం. ఎక్కువ మటుకు నించోపెట్టి మనకి బ్లడ్ ఫ్లో ఈ వెయిన్స్లోని రివర్స్ ఫ్లో అవుతుందా, ఎందుకంటే ఈ వెయిన్స్ అనేది కాలు నుంచి హార్ట్కి బ్లడ్ సప్లై అవ్వాలి, తీసుకెళ్తాయి. ఈ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు వాల్వ్స్ ఉండడంతో మనకి రివర్స్ ఫ్లో అవ్వదు. ఎందుకంటే వాటర్ ఎక్కడైనా ఒక పైప్లోని ఏదైనా ఫ్లూయిడ్ ఉంటే పైనుంచి కిందకు వస్తుంది. కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే మనకి
అది మనకి వాల్వ్స్ సరిగ్గా పనిచేయాలి. ఈ వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో వేరికోజ్ వెయిన్స్ వస్తాయి. సో ఈ వేరికోజ్ వెయిన్స్ని ఇవాల్యుయేట్ చేసేది మనకి ఈ కలర్ డాప్లర్ ద్వారా అవుతూ ఉంటుంది. ఈ వాల్వ్స్లోని రివర్స్ ఫ్లో అవుతుందా ఇదంతా. అదే టైంలోని మేము డీప్ వెయిన్స్ ఏంటంటే వేరికోజ్ వెయిన్స్లోని వీనస్ ప్రాబ్లమ్స్ లెగ్లోని మనకి వేరికోజ్ వెయిన్స్ ఉండొచ్చు. ఇంకోటి క్లాట్స్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని మనకి లోపల కండల మధ్యలో ఉన్న వెయిన్స్లోని క్లాట్లు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషలీ ఈ కోవిడ్ సీజన్ అయిన తర్వాత మనకి చాలా మటుకు డీప్ వెయిన్స్లో క్లాట్స్ వస్తున్నాయి. ఈ డీప్ వెయిన్ క్లాట్స్ కూడా మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. పాతగా అంటే ఇంతకు ముందర వచ్చి క్లాట్ వచ్చి కరిగిపోయిన మచ్చలు కూడా మనకి డీప్ వెయిన్స్లోని మనకి తెలుస్తాయి. ఇవి కూడా మనం ఇవాల్యుయేట్ చేస్తాం. అదే విధానంగా పెల్విక్ వెయిన్స్ అంటే ఈ లెగ్లోని వెయిన్సే కాకుండా ఆ లెగ్లోని వెయిన్స్ హార్ట్ వరకు వెళ్ళాలి. సో స్టమక్ దగ్గర ఉన్న ఆ కనెక్షన్ దగ్గర కూడా మనకి ఈ వెయిన్స్ చాలా మట్టుకు మూసుకుపోతూ ఉంటాయి. ఈ వెయిన్స్ మూసుకుపోవడంతో సమ్టైమ్స్ మనకు వెయిన్స్లోని కూడా స్టెంట్లు పెట్టాల్సి వస్తుంది. పూర్వం ఈ టెక్నాలజీ ఉండేది కాదు, వెయిన్స్లోని స్టెంట్లు పెట్టే టెక్నాలజీ ఉండేది కాదు. బట్ నౌ వీఆర్ ఏబుల్ టు గెట్ వెయిన్స్లోని కూడా స్టెంట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో దానికి మేము డాప్లర్ టెస్టే కాకుండా సమ్టైమ్స్ మనకి మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ లేకపోతే సిటీ స్కాన్లోని మేము చూస్తాం అన్నమాట. ఈ డీప్ వెయిన్స్లోని ఈ పెల్విక్ వెయిన్స్లోని మనకి ఏదైనా క్లాట్ వచ్చిందా లేకపోతే ఆ వెయిన్స్ మూసుకుపోయాయా, ఆ మూసుకుపోవడంతో వీ డూ ద ట్రీట్మెంట్ అనమాట. సో ఇది సెకండ్ స్టెప్ అనేది డాప్లర్ గురించి చెప్పాం. సో నెక్స్ట్ థింగ్ అనేది మీ హయ్యర్ ఇమేజింగ్ మోడాలిటీస్ సచ్ ఎస్ ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాన్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పాను. సో దట్ హ్యాస్ ఇట్స్ రోల్. సమ్ టైమ్స్ అవి స్కాన్స్ కాస్ట్లీ ఉంటాయి కానీ బట్ అవి కొంచెం డెడికేటెడ్ సెంటర్స్ ఎవరైతే సీనియర్ రేడియాలజిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే మేము చూసాం కొన్నిసార్లు ఆ డీప్ వెయిన్స్లో ఉన్న క్లాట్స్ దాంట్లోనున్న మూసుకుపోవడం అనేది సరిగ్గా రిపోర్ట్ రాదు. బట్ సో మనకి అది చాలా జాగ్రత్తగా చేయాల్సిన స్కాన్స్. అన్ని స్కాన్స్ లాగా వరుసగా చేసే రిపోర్ట్ చేసేది కాదు. వీ హ్యావ్ టు టేక్ స్పెసిఫిక్ కేర్ ఫర్ డూయింగ్ ద సిటీ అండ్ ఎంఆర్ ఫర్ ద వీనస్ ప్రాబ్లమ్స్. సో వెయిన్స్ అదే కాకుండా నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ రొటీన్ బ్లడ్ టెస్ట్ అంటే మనకి ఇప్పుడు షుగర్ ఉంది, ఆ షుగర్ సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఎంతవరకు 3 months వచ్చిన షుగర్ HbA1c ప్లస్ అదే పాటు మనకి కొలెస్ట్రాల్ ఏదైనా ఉందా, కిడ్నీలోని లివర్లోని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవాల్యుయేట్ చేయడానికి అవుతుంది. అదే కాకుండా కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. అంటే నౌడేస్ వీఆర్ హ్యావింగ్ ద రుమటాయిడ్ ప్రొఫైల్, ANA ప్రొఫైల్ అని మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే కొన్ని రేర్ కాజెస్ ఆఫ్ అల్సర్స్ ఉంటాయి. బికాజ్ వీ సీ సో మెనీ అల్సర్స్, ఆ రేర్వి కూడా మాకు కామన్గా తగులుతూ ఉంటాయి. మొత్తం ట్విన్ స్టేట్స్ నుంచి మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా మేము డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేస్తున్నాం, అదర్ కాజెస్ ఆఫ్ అల్సర్స్. సో అది మనకి ఇవాల్యుయేషన్ ఆఫ్ అల్సర్స్.